సచిన్ టెండూల్కర్ గారిని చూసి సెంచురీ అని వచ్చేసింది. సో మ్యాజిక్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ సార్. సో సార్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ? యా, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా టీం, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్మోస్ట్ ఈ 25 years జర్నీకి మీ అందరి సపోర్ట్ ఉంది. అట్లాగే మాకున్న కస్టమర్స్, మాకు ఉన్న వెండార్స్ కానీ, మా ఎంప్లాయీస్ కానీ, మా మెయిన్ కోర్ టీం కూడా వీళ్ళందరి సపోర్ట్తోనే ఈ ఆర్గనైజేషన్ ఈ పొజిషన్కి తీసుకురాగలిగాము. నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన ఒక చిన్న స్మాల్ బిగినింగ్తో స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు కూడా బిగ్ డ్రీమ్స్లో ఉండను. అంటే ఈరోజు ఆల్సో కూడా, టుడే ఆల్సో 25 years జర్నీ కంప్లీట్ చేశాక కూడా ఈరోజు కూడా స్మాల్ బిగినింగ్లోనే, ఈరోజు కూడా బిగ్ డ్రీమ్స్లోనే ఉంటుంది. ఓకే, ఈ ఆర్గనైజేషన్ని ఈ కంట్రీలో ఈ గ్లోబల్గా నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి ఆర్గనైజేషన్ ఇవ్వాలనేదే మై డ్రీమ్. అంటే మై విజన్ ఆల్సో. నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి ఆర్గనైజేషన్ తయారు చేసి ఇవ్వగలిగితే దట్ ఈజ్ మై బిగ్ డ్రీమ్. ఆ డ్రీమ్లోనే ఉంటుంటాను నేను ఎప్పుడు కూడా. దానికోసమే నేను ఎప్పుడు కూడా నేను వర్క్ చేసే స్టైల్ కూడా అట్లే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 25 years జర్నీలో ఈరోజు టెక్నో పెయింట్స్ దీన్ని ఒక యూనిక్ కంపెనీగా చూడవచ్చు. దీన్ని అంటే పెయింట్ కంపెనీస్కి ఈ కంపెనీ కాంపిటేటర్ కాదు. ఈ కంపెనీ మాకు ఒక సపరేట్ యూఎస్పీ ఉంది. మేము క్లైమ్ చేసుకోగలుగుతాం. మా యూఎస్పీని మేము క్లైమ్ చేసుకోగలుగుతాం. జనరల్గా ఏంటంటే అందరూ ఏం థింక్ చేస్తుంటారంటే పెయింట్ కంపెనీలో సేమ్ పెయింట్ కంపెనీగా థింక్ చేస్తుంటారు. మా యూఎస్పీ ఈజ్ డిఫరెంట్. పెయింట్ ప్లస్ అప్లికేషన్. పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అప్లికేషన్ సర్వీసెస్ కూడా చేస్తాం. పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో 90,000 crores ఉంటే పెయింట్ అప్లికేషన్ ఈజ్ 1.25 lakh crores, ఆల్మోస్ట్ అరౌండ్ 2 lakh crores ఉంది. మై టార్గెట్ ఈజ్ 2 lakh crores. దాంట్లో మేము మా షేర్ని ఎలా తీసుకోవాలి, మా సర్వీసెస్ని నేషనల్ లెవెల్లో ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి, దీని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తుంటాము. దీనికోసం మేము అన్ని మెట్రోస్లో దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ప్రతిసాట ఓనర్షిప్ డెవలప్ చేయడానికి ఒక రెవెన్యూ పార్ట్నర్ని అపాయింట్ చేయటం, Tier 2 cities ఫ్రాంచైజీస్ని అపాయింట్ చేయటం, ఇదంతా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కల్లా కూడా ఈ నేషనల్ మార్కెట్లో మాకుంటే ఒక మంచి పొజిషన్ వస్తుంది. ఒక మంచి పొజిషన్లో ఉంటుంది ఈ కంపెనీ. రెవెన్యూస్లో చూసుకుంటే, అంటే పెయింట్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే రెవెన్యూస్లో టాప్ 10 కంపెనీస్లో ఒక కంపెనీగా ఉంటుంది ఇది. కానీ క్లైమ్ చేసుకోవాలంటే పెయింట్ ప్లస్ అప్లికేషన్లో క్లైమ్ చేసుకునే కంపెనీ ఇండియాలో ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే ఓన్లీ టెక్నో పెయింట్స్. ఇండియాలో ఒక కంపెనీ మాత్రమే క్లైమ్ చేసుకోగలుగుతుంది. పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీస్ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే ఇండియాలో ఒకే ఒక కంపెనీ ఇండియాలో క్లైమ్ చేసుకోగలుగుతుంది. దట్ ఈజ్ టెక్నో పెయింట్స్. నెక్స్ట్ సెకండ్, మార్కెట్ ఇండియాలో మేము ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇయర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్లో కూడా ఆల్మోస్ట్ రెడీ చేసుకున్నాం ప్లాను. ఆల్మోస్ట్ 1-2 yearsలో అక్కడ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ ఆఫ్టర్ దట్ G20 గల్ఫ్ కంట్రీస్ 20 countries కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీసెస్, ప్రొడక్ట్ సర్వీసెస్ ప్లస్ అప్లికేషన్స్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మా ప్లాన్లో ఉంది. ఇదంతా కూడా మా ప్లాన్లో నడుస్తుంది. ఇది నెక్స్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. ఇదంతా ఒక 10 yearsలో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. 10 yearsకి ఒక టార్గెట్ పెట్టుకొని ఇదంతా చేయబోతున్నాము. దానికోసం ఎక్కడికక్కడ పార్ట్నర్స్ని కూడా అపాయింట్ చేసుకుంటున్నాం. అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యే కంపెనీ కాదు ఇది. ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాకుండా ప్రతి లొకేషన్లో, ప్రతి సిటీలో, ప్రతి కంట్రీలో ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ కంపెనీ ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది. అక్కడ లోకల్ పార్ట్నర్స్ తీసుకోవడం, అక్కడ ఎక్స్పాండ్ చేయడానికి. ఎందుకంటే అక్కడ ఒక కంట్రీలో ఒక లోకల్ పార్ట్నర్ కాదు. మేము చేస్తున్న మోడల్ అంతా కూడా
ఒక ప్రాజెక్ట్కి ఒక ఫ్రాంచైజీకి కూడా ఒక లోకల్ పార్ట్నర్ని అపాయింట్ చేయబోతున్నాం. దానికి ఒక మంచి మోడల్ తయారు చేసుకున్నాం. దానికోసం టీం అంతా మేము ఒక మంచి టీం లాగా వర్క్ చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్తోనే ఈ ఆర్గనైజేషన్ 25 ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేయగలం. రేపు 25కి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా నా టీం సపోర్ట్తోనే చేయగలిగాము. ఓకే, ఇంకొకటి సచిన్ టెండూల్కర్ని ఎందుకు చూసుకున్నాము అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. ఓకే, యాక్చువల్గా నేను ఎప్పుడు ఏది చేసినా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న పర్సన్ తీసుకోవాలి, అతను తీసుకుంటేనే మన కంపెనీని కూడా నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళగలుగుతామని ఆలోచిస్తుంటాను నేను ఎప్పుడు కూడా. అంటే మాకేమవుతుందంటే మాకు ఎక్కడ ఎంట్రీకి మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ద్వారా మాకు కంట్రీలో ఎక్కడైనా కానీ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, ఎక్కడైనా గ్లోబల్గా ఎక్స్పాండ్ అవ్వడానికి ఆయనకున్న ట్రస్టు, ఆయనకున్న యాక్చువల్గా చెప్పాలంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. అలాంటి ట్రస్ట్ ఉన్న పర్సన్తో మేము అంత దూరమైన జర్నీ చేయొచ్చు అనేది, అందుకనే మేము ఆయన్ని తీసుకోవడం జరిగింది. చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు క్వశ్చనీర్ ఉంది కాబట్టి దాంట్లో మేము అన్నిటికీ ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ 10 yearsలో అక్రాస్ ద గ్లోబ్ టెక్నోపెయిన్స్ ఉండబోతుంది అండ్ వీ కంగ్రాచులేట్ ఫర్ ది సక్సెస్.